అన్నదమ్ముల అనుబంధం పాతకాలంలో అదో హిట్ సినిమా. అన్నదమ్ముల సవాల్ ఇది కూడా హిట్ సినిమానే. ఒకటి అన్నదమ్ముల మధ్య ఆప్యాయతను, కుటుంబంలోని పటిష్టమైన పునాదులను, వాటి విలువను తెలుపుతుంది. ఇక రెండో సినిమా అన్నదమ్ముల మధ్య వచ్చిన పంతాలు, పట్టింపుల గురించి చెబుతూ మధ్యలో వచ్చిన సందర్భాలను బట్టి ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు, ఆఖరికి ఎవరు నెగ్గాల్సిన అవసరం ఉంది అనేది చెబుతుంది. తెలంగాణలోని అధికార పార్టీలో ఇప్పుడు ఇదే పంచాయతీ మొదలైందట. మరి ఆ అన్నదమ్ములెవరు? వారు తమ అనుబంధాన్ని పట్టించుకుంటున్నారా, లేక సవాళ్లు విసురుకుంటూ ప్రజలకు కొత్త సినిమా చూపిస్తున్నారా? అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. మంచిర్యాల జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో ఉన్న అన్నదమ్ముల మధ్య ముసలం మొదలైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పదవుల ముచ్చట ఎప్పుడు వినిపించటం మొదలైందో అప్పట్నుంచి ఆ అన్నదమ్ములు అంటిముట్టనట్టుగా ఉంటున్నారట. ఆ అన్నదమ్ములే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ ఎన్నికయ్యారు. ఇక చెన్నూరు నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ ముఖ్య నేతగా అందరికీ తెలిసిన వెంకటస్వామి కుమారులే వీరిద్దరు. ఇక ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అయితే సంక్రాంతిలోపే రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే టాక్ బయటికి ఈ క్రమంలో రెండో విస్తరణలో మంచిర్యాల జిల్లాకు ఖచ్చితంగా ఒక్కరికైనా ప్రాతినిధ్యం దక్కుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి టీంలో బెర్త్ కోసం ఈ ఇద్దరన్నదమ్ములు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారట. మంచిర్యాల జిల్లా నుంచి గడ్డం బ్రదర్స్ ఎవరికి వారుగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. స్టేట్ లెవెల్ ప్రయత్నాలు మాత్రమే గాక ఇదివరకే తమకున్న ఢిల్లీ కనెక్షన్స్ ఉపయోగించుకొని పైరవీలు చేసుకుంటున్నారట. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో గడ్డం వినోద్ చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి కార్మిక శాఖ మంత్రిగా చేశారు. వైఎస్ అకాల మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మంత్రివర్గంలో సైతం కార్మిక శాఖ మంత్రిగా వినోద్ కొనసాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా వినోద్ బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇటు చెన్నూరు నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీలో కొనసాగుతున్న వివేక్ వెంకటస్వామిని ఎన్నికల సమయంలో కాంగ్రెస్లోకి తీసుకురావటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించినప్పుడే వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డి ముందు కొన్ని షరతులు పెట్టినట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. తనకు మంత్రి పదవితో పాటు తన కుమారునికి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని అప్పుడే వివేక్ పార్టీ అధిష్టానం ముందు షరతులుంచారట. దానికి సై అని పార్టీ చెప్పడంతోనే తాను తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది. దాంతో గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ విధంగా వివేక్ తన కొడుకును పెద్దపల్లి నుంచి పార్లమెంటుకు పంపించటంలో సక్సెస్ అయ్యారు. వివేక్ తన కొడుకును ఎంపీగా గెలిపించుకోవటంలో తాను కూడా చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలవటంతో కాంగ్రెస్ లో ఒకే ఇంటి నుంచి తండ్రి కొడుకులకు అవకాశం ఇచ్చినట్లయింది. మరోవైపు మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తన ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న కాకా వెంకటస్వామి సన్నిహితులుగా ఉన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర బడా నాయకులతో వినోద్ నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారట. ఆయన ఢిల్లీలోనే మకాం వేసి పెద్దల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారట. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో తమ నాయకునికి తప్ప వేరే ఎవరికో ఎలా వస్తుందంటూ వినోద్ అనుచరులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట.
మరోపక్క ఎలాగైనా మంత్రి పదవి తనే దక్కించుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సైతం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివేక్ వెంకటస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉండటంతో ఆయన ద్వారా మంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నట్లు వివేక్ వర్గీయులు చెప్పుకుంటున్నారు. ఇలా మంత్రి పదవి కోసం ఒకే జిల్లా నుంచి ఇద్దరు అన్నదమ్ముల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఒకరికి ఒకరు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలే బహిరంగంగా చెవులు కొరుక్కుంటున్నారు. ఇక వివేక్ వెంకటస్వామి కంటే ముందే వినోద్ ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ లోకి వివేక్ వెంకటస్వామి తన కొడుకు వంశీకృష్ణ చేరిపోయారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే తన తమ్ముడు వివేక్ కాంగ్రెస్ లో చేరకపోతే మొదటి దఫాలోనే మంత్రి పదవి వచ్చేదని, రేవంత్ కేబినెట్ లో మంత్రి హోదాలో ఉండేవాడినని బెల్లంపల్లి ఎమ్మెల్యే తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. మంత్రి పదవి ఆశిస్తున్న గడ్డం బ్రదర్స్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉండగా, వినోద్ కు మాత్రం గతంలో మంత్రిగా చేసిన అనుభవంతో పాటు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయట. మరి రెండో విడత కేబినెట్ విస్తరణలో ఎవరికి మంత్రి పదవి దక్కుతోందని ఇద్దరు నేతల అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గడ్డం బ్రదర్స్ మరి అన్నదమ్ముల అనుబంధాన్ని మరోసారి తలపిస్తారా, లేక అన్నదమ్ముల సవాల్ సినిమానే గుర్తుకు తెప్పిస్తారా చూడాల్సి ఉంది.